నమస్తే అందరికీ విష్తో వచ్చేసింది కాస్కతన్న వార్తలు పట్టుకొచ్చేసింది. ఏందో ఏమో పోర్రి ఎవ్వరి ఇంట్లో చూసినా జ్వరాలు సర్దే అంటున్నారు. ఇంటికి ఒకరు పేషెంట్లు ఉన్నారు. ఇప్పుడు డాక్టర్లేమో వైరల్ ఫీవర్లు మస్తు వస్తున్నాయి అని అనబట్టే. కాబట్టి జర మంచిగా తిండి తిని గట్టిగా ఉంటే ఏం రోగాలు దగ్గర రావు. అసలు కంటే కొసరు ముద్ద అన్నట్టు అమ్మమ్మ తాతలకు వాళ్ళ కడుపులో పుట్టిన వాళ్ళకంటే వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళ మీదనే మస్తు పాయిరం ఉంటుంది. అమ్మమ్మ ఇంటికి పోతే మనవలు మనవరాళ్ళను మారాజులు లెక్క చూసుకుంటారు. ఇక తాత అయితే అడిగింది కొనిస్తాడు. అమ్మమ్మ అయితే అన్నీ దాసి దాసి క్షీర సింగుల్లో పెట్టుకొని మరి తెచ్చిస్తుంది. కూర తెచ్చుకున్న నాడైతే కొసిరి కొసిరి కంచం నిండా వడ్డిస్తుంది కూడా. అందుకే అందరికీ అమ్మమ్మ ఇల్లు అంటే అదొక ఎమోషన్. మనసొంటోళ్ళకే కాదు, రామన్నకు కూడా అమ్మమ్మ ఇల్లు అంటే మస్తు ఇష్టమట. అందుకే చిన్నప్పుడు ఏం యాది మరవలేదు. సెలవులల్లో అమ్మమ్మ ఊరికి పోయి ఆడుకున్నది, దుఃఖంలో బిస్కెట్ పొడలు కొనుక్కొని తిన్నది అన్నీ యాదికి పెట్టుకొని అమ్మమ్మ ఊరికి అపురూపాల కానుకిచ్చిండు. ఇంతకేందో మరది అమ్మమ్మ ఊరికి అపరూపాల కానుకిచ్చిండు కదా రామన్న. సొంత పైసలతోటి అవల్దార్ హైటెక్ బడి కట్టించిండు. ఇవాళ అమ్మమ్మ ఊరికి పోయి ఆ బడికి రిబ్బన్ గా తిరిచి ఓపెనింగ్ కూడా చేసి వచ్చిండు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకనే కేటీఆర్ అన్నోళ్ళ అమ్మమ్మొల్లిల్లు. ఇక ఆ ఊర్లో సక్కడి బడి లేక పిల్లగాళ్ళ గోస అవుతుందని 2 ఏళ్ల కింద ఊరోళ్ళంతా కలిసి కేటీఆర్ అన్నకు చెప్పిరట. ఇక వీలు చూసుకొని పోయి ఆ ఊర్లో నా సొంత పైసలతోటి బడి కట్టిస్తా అని మాట ఇచ్చిండు అన్న. అప్పట్ల అన్నట్టే 2 ఏళ్ల కింద బడికి ముగ్గు పోసి శంకుబండ వాత వచ్చిండు. ఇక ఇవాళ బడి మంచిగా తయారైంది. మొత్తం 18 రూములతోటి బడి కట్టించిండు. పాలిష్ బండలు, మెత్తడి కుర్చీలు, బాత్రూములు, చుట్టూ కాంపౌండ్ గోడ, కంప్యూటర్ రూములు, లైబ్రరీ ఇట్లా ప్రైవేటు బడిని మించిన సకల సౌలతులతోటి బడిని బందోబస్తుగా కట్టించిండు. ఇక ఇలా సొప్పదండి తాజా ఎమ్మెల్యే సత్యవన్న, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నలను పిలుచుకొని మంచిగా బడి ఓపెనింగ్ చేసి వచ్చిండు రామన్న. ఇక సత్యవన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా కూడా బడి కట్టించి రామన్న మంచి పని చేసినవే అని పొగడబట్టిండు. ఇట్లా ఇంత అద్భుతమైన స్కూల్ కట్టించిన రామన్నకు మరొకసారి స్పెషల్ గా నేను థ్యాంక్స్ చెప్తూ. ఇక రామన్న కూడా చిన్నప్పుడు అమ్మమ్మలో ఊరికి పోయినప్పుడు తాత చిల్లర పైసలు ఇస్తే దుకాణంలోకి పోయి బిస్కెట్ పుడలు కొనుక్కున్న జ్ఞాపకాలన్నీ నెవరేసుకున్నాడు. కరెక్ట్ గా మా అమ్మ ఇంటి ఎదురుగానే అనంతరామన్ సేట్ వాళ్ళ ఇల్లు ఉంటుండే. ఇక అందులోకి వెళ్ళి బిస్కెట్ పుడలు తీసుకున్నాడు. హలో అంకుల్. ఇక ఇట్లా మాట ముచ్చట మాట్లాడుతుంటేనే ఊరోళ్ళుండి మాకు బడి కట్టి ఇచ్చిరు మంచిదే గాని మళ్ళీ గుడి కావాలని అడిగే వరకు ఎమ్మెల్యే సత్యవాన్ నుండి ఆలయం పూర్తి కాలేదని చెప్పి, ఈ ఆలయం పూర్తయ్యేంత వరకు అన్ని రకాలుగా నేను సహకరిస్తానని చెప్పి ఇక గుడికి కూడా 2 లీడర్లు తలింత సాయం చేస్తామని మాట ఇచ్చిరు. ఈ తీరులో అమ్మమ్మ ఊరికి మర్చిపోలేని కానుక ఇచ్చిండు మనవాడు కేటీఆర్ అన్న. ఏందో ఏమోనోళ్ళ ఈ నడుమ నెరి భూ పంచాదులైతే అడ్డగోలుగా పెరిగినాయి. భూమి జాగాల కోసం తోడబుట్టినోళ్ళు ఆవుసు కూడా తీసేదందుకు వెనకాడతలేరు. గొడ్డలతో నరుక్కొని పాణాలు తీసుకుంటున్నారు, నెత్తురు వల కొట్టుకుంటున్నారు. ఏ ఊరికన్నా ఓర్రి ఇంచు జాగా కూడా ఇడిచిపెట్టుకోమని కన్నోళ్ళం కూడా కాలదని ఎల్లగొడుతున్న జమానా ఇది. గట్నే ఒకళ్ళు భూమి పంచాయతీలో కూడా ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఓ అవ్వ భూమి అవ్వకే దక్కేటట్టు చేసిండని ఆ ముసలవ్వ ఎట్లా శనార్థి పెట్టిందో చూడుర్రి. ఈడ పవన్ సార్ ఫోటో ఫ్రేమ్ మీద పాలు పోస్తున్న చూసిరా ముసలవ్వ. ఈమె గురించే 5 వారం దాకా చెప్పింది. ఈ అవ్వ పేరు కుంపట్ల మణిరత్నం. ఈ అవ్వకు పిఠాపురం మండలం మల్లం అనే ఊర్లో 11 ఎకరాల 11 సెంట్ల భూమి ఉన్నదట. అయితే వీళ్ళు ఇంటైన కాలం చేసినాక ఇలా బావ కొడుకులే ఆ భూమిని ఆల్చుకొని దున్నుతున్నారట. ఈ ముచ్చట మీద ఎన్నో పంచాయతీలు అయినాయట. ముసలవ్వకేమో వాళ్ళతోటి కొట్లాడే ఓపిక లేదు, బలం లేదు. కష్టపడి సంపాదించిన భూమి పాలోని పాలైందని ముసలవ్వకు ఒకటే రంది ఉండేనట. ఎంతో మంది ఆఫీసర్ల చుట్టూ లీడర్ల చుట్టూ తిరిగినా ఎవ్వరు న్యాయం చేయలేదట. ఇక పవన్ సార్ పిఠాపురం ఎమ్మెల్యే కాగానే వారం కింద సారింట్లో పెట్టిన ప్రజా ఫిర్యాదుల వేదికల సార్కు గోసంతా ఎలబోసుకున్నదట. ఇక సారు ఎంబడే రెవెన్యూ ఆఫీసర్లకు ఆ భూమి పంచాయతీ కథేందో చూసి అవ్వకు న్యాయం చేయురని అప్పటికప్పుడు ఆర్డర్ వేసిండట. సారు ఆర్డర్ తోటి కదిలిన రెవెన్యూ వాళ్ళు అవ్వ భూమి రికార్డులు అన్ని దవి తీసిరు. నక్ష పట్టుకొని పోయి 4 దిక్కులను అరుచుకున్నారు. న్యాయంగా ఈ భూమి మణిరత్నందే గాని పాలోళ్ళు ఆల్చుకొని అన్యాయం చేసిరని ఎరకబట్టి ఈ భూమి మణిరత్నందే అని పొలంలో బోర్డు పెట్టిరిట్లిగా. పవన్ కళ్యాణ్ బాబు నా యాత్ర నాకు దక్కబెట్టు నా కొడుకులే ఇవే తండ్రి. ఇక ఏండ్ల సంధి ఎవ్వరు చేయని పనిని పవన్ సార్ చెప్పంగానే వారం రోజులలో న్యాయం చేసి పెట్టిండని ఆనందంతో సార్ ఫోటోకు పాలాభిషేకం చేసిన అని చెప్పుకొచ్చింది అవ్వ. నాకు కొడుకులు లేనందుకు పవన్ సారే నాకు పెద్ద కొడుకు అనుకుంటే ఇప్పటి సందే అని ఎమోషనల్ గా అవట్టింది. ఇక ఇది చూసి పదవికి వన్నె తెచ్చుడు అంటే ఏందో కాదు గిదే అని అటు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకోళ్ళు అందరు ఖుషి అవుతున్నారట. దినం ఏదో ఒకటి దొంగతనాల వార్తలు చూపిస్తున్నాం కదా స్మార్ట్ వార్తల్లా. అంతకు ముందంటే దొంగలు ఫలానా కాడ ఇంటి పైకప్పుకు కన్నం పెట్టి దోసుకపోయిర్రట. ఇంకో కాడ బ్యాంకు గోడకు కన్నం పెట్టి దోసుకపోయిర్రట.
ఇంకో జాగల తుపాకులు జోయించి బెదిరించి లూటీ చేసిండ్రు అని ముచ్చట్లు చెప్పుడే కాదు, సీసీ కెమెరాల పుణ్యమా అని దొంగలు ఎట్లా వైలెంట్గా తయారైనరో చూస్తూనే ఉంటుంది. ఇక ఇప్పుడైతే ఏకంగా సినిమాల్లో కూడా చూసి ఉండరు. ఆగో గా రేంజ్లో చేజింగ్లు చేసి 2.5 కిలోల బంగారం ఎత్తుకపోయిర్రు. కావాలంటే చూడరు ఎక్కడో ఏందో. కండ్లు రెప్పలు కొట్టే లోపట్నే దొంగలు లూటీ చేసుకపోతున్న ముచ్చట్లన్నీ చూయిస్తున్నాం కానీ అవన్నీ ఒక ఎత్తు ఇదొకటి ఒక ఎత్తు అనుకోవచ్చు. చూడు ఇది కేరళలో త్రిశూర్కు పోయే నేషనల్ హైవే రోడ్డు. త్రిశూర్ నుండి అరుణ్ అనే బంగారం వ్యాపారి వాళ్ళ దోస్తుతోటి కలిసి తమిళనాడు కోయంబత్తూరు నుంచి 2.5 కిలోల బంగారం పట్టుకొని వస్తున్నాడు కార్లా. ఇక కొద్దిగా అయితే త్రిశూర్ వస్తుందనంగా కల్లిదుక్కు అనే ఊరికాడికి రాగానే 3 కార్లలో ముసుగులేసుకొని కారును చేజ్ చేసుకుంటూ వచ్చిన దొంగలు బంగారం దుకాణం సేటు పోతున్న స్విఫ్ట్ కారుకు అడ్డం పెట్టిర్రు. అప్పుడే ఈ బోడలారి ఒకటి అడ్డం వచ్చింది. ఎందుకు ఆగిందో లారైనా కూడా సమజ్ కాలే. ఇక 3 కార్లకెళ్ళి ముసుగులేసుకొని దిగిన దొంగలు కార్లున్న బంగారు సేటు కత్తులు గొడ్డలు చూయించారు. గల్లబట్టి బయట గుంజుకొచ్చిర్రు. ఇలా కార్లలో ఎక్కించుకున్నారు. అలా తానున్న 2.5 కిలోల బంగారం గుంజుకున్నారు. ఇక అలా పని అయిపోయినాక కొద్ది దూరం పోగానే రోడ్డు పక్కకు దింపేసి కార్లను దంచుకొని వెళ్ళిపోయారు. ఇక జర ముంగడి పోయినాక టోల్ ప్లాజా కాడ ఆ బంగారం దుకాణం సేటు దోస్తును కూడా ఇడిచిపెట్టిపోయిరట. బంగారం పోతే పోయింది, ప్రాణాలతోటి బయటపడడం అదే జాలు అనుకొని ఉరికిపోయి ఆయనతో పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయ్యారట. అయితే ఈ ముసుగు దొంగలు రోడ్డు మీద బంగారం దుకాణం వ్యాపారిని కార్లల్లో చేజ్ చేసింది, అడ్డంబడి దోసుకున్నదంతా అలా వెనుకపోంటే వస్తున్న ఓ కార్ అయిన డాష్ క్యామ్ లో రికార్డ్ అయిపోయింది. అదైన పోలీసు వాళ్ళకి అప్పచెప్తే అట్లా దునియా అంతా గిరగిర తిరుగుతున్నది. అమ్మో మన ఇండియాలో కూడా హాలీవుడ్ సినిమా రేంజ్లా దొంగలు బాగా అప్డేట్ అయిపోయారని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎక్కువ తక్కువ పైసలే గాని బంగారం గాని తీసుకపోతున్నప్పుడు చాలా జాగ్రత్త ఉండాలని అంటున్నారు. చెరువులు కబ్జా పెట్టి ఇల్లు కట్టింది చూస్తున్నాం. నాలాలు, మోరీలు, బళ్ళు, గుళ్ళు, పార్కులు, గుట్టలు, పుట్టలు, ఆఖరికి శ్మశానాలు కూడా కబ్జాలు పెట్టి ఇండ్లు, అపార్ట్మెంట్లు, షాపింగ్ మాల్ల సోటి కట్టినాయి చూస్తూనే ఉంటుంది. వాటిని ఇప్పుడు హైదరాబాద్ ఊలగొడుతుంది కూడా చూస్తూనే ఉంటుంది. కానీ గీడో కాడవో మహానుభావుడు వీకెండ్లో ఎంజాయ్ చేయడానికి మంచి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కాదు, ఏకంగా లేకుల్నే గెస్ట్ హౌస్ కట్టిండు. 12 ఏళ్లకు సోయొచ్చిన ఆఫీసర్లు ఆగా మేఘాల మీద పోయి అట్టెంక దాన్ని ఎట్లా పోతాం పెట్టిరో చూడరు. హైడ్రా కూలగొట్టుడు అంటువ్యాధి లెక్కనే హైదరాబాద్ నుంచి పక్క జిల్లాలకు కూడా వాకుతున్నది కదా. మరి నొద్దులు ఏం చేసిరో కానీ ఇప్పుడే పెయిన్లోడ్ వచ్చి పెరట్ల దిగినంత ఏగిరంగా పోయి సిన్సియర్గా డ్యూటీ చేస్తున్నారు ఆఫీసర్లు. మన దేశంలో లంచాలు ఇస్తే చందమామ మార్స్ మీద కూడా వెంచర్లు వేసుకునేందుకు టంచన్గా పర్మిషన్లు వస్తాయి అనేదానికి ఇగో ఇదే నిదర్శనం అని అంటున్నారు ఈ చెరువుల బిల్డింగులను చూసిన వాళ్ళు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ పెద్ద చెరువు కుతుబ్షాయి పేట కాడ నడిచెర్ల 4 అంతరాల బిల్డింగును ఎట్లా కట్టిరో చూడు రే. ఇదేందయ్యో ఇది చెర్ల బిల్డింగ్ ఎట్లా కట్టిరు, ఎట్లా పర్మిషన్ వచ్చింది? మాకు అన్ని సరిగా ఉన్న ఒక్కటి తక్కువ అయిందని చేతులు దడిపందే పర్మిషన్ ఇవ్వలేదు, గినకెట్లా చెరువులో కట్టుకునే పర్మిషన్ ఇచ్చిర్రు అని పరిశాన్ అవుతురులే. మరి అదే కదా మనీకున్న పవరు. 2012లో గ్రామ పంచాయతీ పర్మిషన్ తోటి G+4 అని ఈ 4 అంతరాల ఫామ్ హౌస్ బిల్డింగ్ను కట్టుకున్నాడట దీని ఓనరు. మరి పాపం అప్పటి ఆఫీసర్లకి ఇది చెరువు చికన్ జాగని తెలియనట్టున్నది. అందుకే 4 అంతరాల బిల్డింగే కదా అని నచ్చినట్టు కట్టుకోమని పర్మిషన్ ఇచ్చిరట. ఇప్పుడు సర్కారు మారే అక్రమ కట్టడాల మీద సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది కదా. అందుకే నడిచెర్ల కట్టిన ఈ 4 అంతరాల బిల్డింగ్ మీద కూడా ఆఫీసర్ల నజరు పడ్డదట. చెరువు చికన్ జాగలున్నదని ఇక నోటీసులు ఇచ్చిర్రు తెలుసుకొని. వాళ్ళేం స్పందించలేదట ఓనర్లు. ఇగేమున్నది తహసీల్దార్ మేడం చక్కగా పోయింది కానీ కూలగొట్టనీకే బుల్డోజర్లు పోయేతాను వీలు కాలేదు, చుట్టూ నీళ్లుండే. ఇగేమున్నది ఆయనతో బిల్డింగ్ అంతా బాంబులు పెట్టిర్రు, ఖాతామిగా నిమిషంలోనే కూలగొట్టిర్రు. ఇట్లా లేకు వ్యూ ఇండ్లు కట్టుకుంటే తప్పు లేదు కానీ ఇట్లా లేకులా కట్టుకుంటేనే ఎన్నటికైనా లేకుండా చేస్తారన్న బుగులైతే సీఎం సారు అందరు ఇట్లా లేపిండు. ఏమంటారు? ఎవ్వరు పవర్లున్నా ప్రతిపక్ష మూలను అంటరానోల లెక్క చూసుడు ఏళ్ళ సంధి నడుస్తున్న సత్సంప్రదాయమే కదా మన దేశంలో. అధికారిక కార్యమైన ప్రతిపక్ష పోలనైతే దగ్గర కూడా రానియరు. బాగా చెప్తా ఇది మా పార్టీ ప్రోగ్రాం అన్నట్టే చెప్తారు. చల్ ప్రోటోకాల్ పాటించరా, మాకు మర్యాద ఇయ్యరా అని లొల్లి పెడితే ప్రతిపక్ష పోలను పోలీసు వాళ్ళే లావట్టి దూరంగా ఎత్తెత్తారు. మరి పవర్లున్నోళ్ళ మాటనే కదా లాఠీలు కూడా ఫాలో అవుతుంటాయి. ఇట్టి విషయం గురించి తెలిసినా కూడా ఎందుకో సోకిస్తారు లీడర్లు. మనుషులకు నేచర్ కాల్ ఎట్లనో లీడర్లకు ప్రోటోకాల్ అట్లా. లీడర్లు ప్రో మోడల్ ఫోన్లు వాడుడే కాదు ప్రోటోకాల్ను కూడా బాగా వాడుతుంటారు.
ఆడ తేడా వస్తే మాడ వాళ్ళ కొట్టుకునేంత ఫైటింగులు చేసుకుంటారు. ఇట్లా సిద్దిపేట జిల్లా దుబ్బాక కాడ గదే ముచ్చటైపోయింది. ఎప్పటియో బీఆర్ఎస్ ఏలువాడి నాటి కళ్యాణ లక్ష్మి చెక్కులను వంచే కార్యానికి గుల్ల మంత్రి కొండ సురేఖక్క, లోకల్ ఎమ్మెల్యే కొత్తకోట ప్రభాకర్ రెడ్డి సారు, ఎంపీ రఘునందన్ సార్లు హాజరుపడ్డారు. అబ్బా, 3 పార్టీల లీడర్లు ఒక్కటేజీ మీద సుడసక్కంగా కూర్చున్నారని మనందరూ అనుకునే వరకు జిటిదాకిందో ఏం పాడో. సర్కార్ కార్యంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జికి ఏం అర్హత ఉందని స్టేజ్ మీద కూర్చుంటాడు. స్టేజ్ దిగవలసిందే. నువ్వు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఆఖరికి ఎంపీటీసీ కూడా కాదు. స్టేజ్ మీదకి వస్తే మర్యాద అనిపించుకోదని మర్యాదపూర్వకంగా చెప్పిండట ఎమ్మెల్యే కొత్తకోట ప్రభాకర్ రెడ్డి సారు. అయితే మీరు మర్యాదగా చెప్పేది ఏంది? నేను అమర్యాదగా అయినా పోయి కూర్చుంటా అని నియోజకవర్గం ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి అన్న జిద్దుకు పోయి స్టేజ్ ఎక్కిండట. అంతే ఇక సిచ్చు పుట్టినట్టు అయిపోయింది. ఎవరి పార్టీలో వాళ్ళ పార్టీకి జై కొట్టుకునేడే కాదు, గల్లలు పట్టి కొట్టుకునే అంత పెద్దగా అయిపోయింది లొల్లి. స్టేజ్ మీద ఉన్న మంత్రి సురేఖక్క, రఘునందన్ సారు ఆపుండ్రి, ఎన్నాళ్ళి రక్తపాతాలు, ఎందుకు ఈ లొల్లులు అని బాగానే సంధాయించ చూసిరు. కానీ ఎవరు ఊకుంటారు? కార్ సీట్స్ అంటుకున్నాక ఫైర్ ఇంజన్ వచ్చి ఆర్పితే ఎంతగానమని అవుతుంది. అప్పటికే లొల్లి అగ్నిపర్వతం లెక్క బద్దలయ్యే ఉండే. ఇక వీళ్ళు ఏడతలలు బద్దలు కొట్టుకుంటారా అని పోలీసు వాళ్ళు నడిమిట్లో జోరి లొల్లి ఆపే ప్రయత్నం అయితే చేసిరిగా. ఈ నాలీలు తీపిస్తలేరు, ఈ రోడ్డు మీద అన్ని గుంతలు పడ్డాయి, మంచిగా చేపిరు సార్ అంటే ఒక్క లీడర్ ముందుకు రాడు. కానీ చెక్కులు వంచే కార్యం కాడ చూడు రే, నేను ముందంటే నేను ముందని ఎట్లా అనుకుంటున్నారో. ఎవరన్నా అన్యాయం చేసిండ్రంటే పోలీస్ స్టేషన్కో కోర్టు మెట్లో ఎక్కుతారు. కానీ పొట్టగొట్టిరంటే మాత్రం చాలా మంది నడుమ ట్యాంకులు ఎక్కుతుర్రు. అయినా గట్ల చేస్తారా అనవల్ల? ఏదన్నా ఉంటే మాట్లాడుకోవాలి. కానీ ఆ నీళ్ళ ట్యాంకులు ఇప్పుడు డిమాండ్ల బ్యాంకులు అయిపోతున్నాయి. అది ఎక్కి దుంకుతామంటే అయిపోయా అని అనుకుంటున్నారు. గట్ల లేదుల్లో కథ వేరే అయితే చూసుకోరు. మళ్ళా ఎవరికైనా పెడతానంటే ఆశ, కొడతానంటే కోపం ఉంటుంది కదా. గట్లనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాల పాత రేషన్ షాప్ డీలర్లను మార్చి పడేసి కొత్తలకు రేషన్ షాపుల డీలర్షిప్ అప్పచెప్పిరట ఆఫీసర్లు. ఏండ్ల సంది రేషన్ షాప్ డీలర్షిప్నే నమ్ముకొని ఉన్న మమ్ముల నడువంతరాన తీసేస్తే మా బతుకులు ఏం కావాలి? మా బతుకులు బజార్ల పాలైతాయని రేషన్ షాప్ పాత డీలర్ అంతా ఏకమైపోయి మంచిగా ఎత్తున్న ట్యాంకర్ను చూసి ఎక్కిర్రు ఇట్లా సిరిసిల్ల కాడ. ట్యాంకు మీద ఎంతసేపు ఉంటామో తెలియదని సేఫ్గా సైడ్కు వాటర్ బాటిల్ కూడా తెచ్చుకున్నారు చూడూరి. ఇక ఇంకో అక్క అయితే అదే చేతులతోటి పెట్రోల్ బాటిల్ కూడా ఎంట తెచ్చుకున్నది. పాతోళ్ళని కాదని కొత్తోళ్ళకి ఇస్తే మేమంతా అదే రేషన్ షాపుల ముంగడ బిచ్చమెత్తుకోమంటారా? డీలర్లమని డిగ్నిటీగా పిలుస్తుండే అందరూ. ఇప్పుడు డీలర్లమంతా డీలా పడేతాడు చేసుడు మీకు పద్ధతి కాదని మా షాపులు మాకు ఇప్పిరు అని డిమాండ్ చేస్తున్నారు పాపం ట్యాంకు మీద నుంచే. 15 సంవత్సరాల నుంచి ఉన్న డీలర్లం అందరం ఉన్నామన్నా. ఇన్ని ఏళ్ళ నుండి మేము చేస్తే మాకు ఎలాంటి ఇవ్వకుండా నోటిఫికేషన్ ఇవ్వకుండా మీరు నోటిఫికేషన్ వేసారు. మీకేం కావాలి? మీకు పైసలు కావాలన్నా మేము ఇస్తాం సార్ పైసలు. అవి ఇస్తాం మేము సార్ పైసలు ఇవ్వమని అంటారు. మీకు సరిపోకపోతే మేము భిక్షాటన చేస్తాం సార్. అందరం కలిసి చేస్తాం, చేసి మేము జేబులు నింపుతాం. మాకు మాత్రం న్యాయం చేయరు సార్. ఇక వీళ్ళ కథ ఇట్లుంటే వికారాబాద్ జిల్లా పరిగి సౌరస్త కాడ మన ఊరు మనబడి పనులు చేసిన కాంట్రాక్టర్లంతా బిల్లులు వస్తలేవని మెడల ఉరితాళ్ళు వేసుకొని ఇచ్చంతరాల నిరసన చేసిర్రు. మన ఊరి మనబడి నిధులు వెంటనే బకాయి పడ్డ బిల్లులు ఇవ్వకుంటే అప్పు తెచ్చిన కాడ మిత్తులు పెరిగి మాకు ఉరితాలే గత అవుతాయని అనుకుంటా గోసెలా పోసుకున్నారు. భార్యల మెడల పుస్తెలతాళ్ళు గుదబెట్టి పనులు చేస్తే మా మెడలు ఇప్పుడు యమపాశాలు పడే కథ అవుతున్నదని బాధపడుతున్నారు పాపం. సర్కారు జల్దిగా బిల్లులు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మరి చూడాలిగా వీళ్ళందరి గోసలు సర్కారు ఎట్లా తీరుస్తుందో. ఇవి స్మార్ట్ వార్తలు. రేపు మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉంటుంది TV9.